డిఎస్సి నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. డిఎస్సి వ్యవహారంపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అధ్యక్షతన అమలాపురం అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు, విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని నేతలు పేర్కొన్నారు. అలాగే ఎన్నికల హామీల మేరకు నిరుద్యోగ భృతి పునరుద్ధరించి పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొన్న జరిగినటువంటి డిఎస్సి పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలి. అదేవిధంగా ఏదైతే డిఎస్సి పరీక్ష పత్రం లీక్ కానీ, అదేవిధంగా స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని స్పోర్ట్స్ ను కూడా చేర్చి అర్హులైనటువంటి దాదాపు 3 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలన్న ఒక విషయంతో మరి ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మోటార్ సైకిల్ ర్యాలీకి పిలిపించడం జరిగింది. కానీ అనుకోని కారణాల వల్ల మోటార్ సైకిల్ ర్యాలీకి అనుమతి లేదని చెప్పడం వల్ల దాదాపు 2 కిలోమీటర్ల దూరం మేమందరూ కూడా పాదయాత్ర ద్వారా వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం. దాదాపు వేలాది మంది ఈవేళ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దాదాపు 5,000 మంది పాల్గొంటే ర్యాలీని డిస్టర్బ్ చేయడానికి పోలీసు వారు తదాస్తు వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఇవాళ పార్టీ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ యొక్క ర్యాలీని దిగ్విజయం చేసినందుకు ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మాది ప్రథమ డిమాండ్ ఒకటే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనర్హుడు విద్యాశాఖ మంత్రిగా ఉండడానికి, అందుకే ఆయన రాజీనామా చేయాలని మా ప్రథమ డిమాండ్. ఎందుకంటే ఒక డిఎస్సి పరీక్షలు ఒకటి మాత్రమే ఇది అవకతవకలు జరిగాయి కదా అని మేమేమి రాజీనామా చేసేయట్లేదు. ఆయన యువగలం పాదయాత్రలో నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాను, ప్రతి నిరుద్యోగికి 3,000 ఇస్తా అన్నాడు, అక్కడ ఫెయిల్ అయ్యాడు. నాడు నేడు చెప్పున మరి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ అన్ని రిపేర్ చేసి మంచి పొజిషన్ లో తీసుకొస్తే 40 లక్షలు ఉండాల్సిన స్టూడెంట్స్ ఇప్పుడు 35 లక్షల మందికి దిగారంటే అది కేవలం విద్యాశాఖ మంత్రి పూర్తి బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్తూ, అంతేకాకుండా మరి ఏదైతే తల్లికి వందనం అనే పథకం ఏదైతే ఇస్తున్నారో, మొదటి సంవత్సరం అయితే తల్లికి వందనం ఏమి ఇచ్చిందే లేదు. రెండో సంవత్సరం ఇచ్చిన అరాకొరాలో కూడా కొంతమందికి 12,000, కొంతమందికి 10,000, కొంతమందికి 5,000, 6,000 చెప్పనిచ్చుకున్నారే గానీ అది కూడా 65 లక్షల మందికి ఇచ్చారు. కానీ ఏదైతే గణాంకాల ప్రకారం 85 లక్షల మందికి ఇచ్చిన దాఖలాలు లేవు.